ఈ రోజే అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే చాలు. బిచ్చగాడు సైతం కుబేరుడవుతాడు. అలానే కాకుండా ధనం 4 వైపుల నుంచి దూసుకురావటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటేనండి, రూపాయి బిళ్ళతో ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఇలా ఆచరించటం వల్ల మీ సుడి తిరిగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు లైఫ్లో ముందుకు వెళ్ళటానికి అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. అందుకే అమావాస్య రోజున ఖచ్చితంగా రూపాయి బిళ్ళ పరిహారాన్ని చాలామంది కూడా ఆచరిస్తారని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించండి. ఈ అమావాస్య సామాన్యమైనది కాదండి. ఇది 100 ఏళ్ల తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్యకు అతీత శక్తి కూడా ఉంటుందన్నమాట. అందుకే అమావాస్య రోజున రూపాయి బిళ్ళ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. ఎవరికైతే దైవానుగ్రహం లేదు, ఎంత చేసుకున్నా కానీ దైవానుగ్రహం కలగటం లేదని బాధపడతారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ రోజున మర్చిపోకుండా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఆచరించండి. ఇలా రూపాయి బిళ్ళ పరిహారం చేయటం వల్ల ఏంటంటే 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకురావటానికి, ధన సమస్య అనేది పూర్తిగా తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి. అసలు ఎలాంటి నియమాలను ఆచరించాలి, ఏ పరిహారాన్ని చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ఈరోజు అమావాస్య కదండి, అత్యంత పరమ శక్తివంతమైనదనమాట. చాలా శక్తితో కూడుకొని వస్తుందని మనకేంటంటే కనుక వేద పండితులు తెలియజేయడం జరుగుతుంది. అలానే కాకుండా ఈ అమావాస్య మనకు కుంభమేళ సమయంలో వస్తుంది. ఇదేంటంటే మొదటి సంవత్సరం, అంటే ఈ సంవత్సరంలో మొదటి అమావాస్య జనవరి 29 బుధవారం తిథి రోజున ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఈ అమావాస్యను ఏంటంటే కనుక అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనకు పండితులు కూడా సూచించడం జరుగుతుందన్నమాట. అమావాస్య రోజున స్నానం చేసినా సరేనండి, దరిద్రం పోతుంది. దీపం పెట్టినా సరే దైవానుగ్రహం కలుగుతుంది. అలానే మనకు ఉండే దోషంతో పాటు దిష్టిని కూడా మనం తొలగించుకోవచ్చు. అమావాస్య ప్రతి నెలలో వస్తుంది, కానీ ఇప్పుడు వచ్చే అమావాస్యకు శక్తి అధికంగా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా వస్తుంది. కాబట్టి ఈ రోజున మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని పురాణాలే చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఈ అమావాస్యకు చాలా అంటే పవిత్రత కలిగి ఉంటుందని చెప్పొచ్చు. అందుకే రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి. ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే కనుకనండి, గుర్తుపెట్టుకోండి, మీరు దూర ప్రయాణాలు చేయకూడదు, అంటే గోర్లు కత్తిరించకూడదు, జుట్టు వీరబోసుకోకూడదు, కటింగ్ చేయించుకోకూడదు, షేవింగ్ చేయకూడదు. అలానే కాకుండా ఈరోజు తప్పనిసరిగా 2 పూటలు స్నానం చేయాలి. ఉదయం సాయంత్రం స్నానం చేయాలి. వీలుంటే శివాలయానికి వెళ్ళటం, శివుణ్ణి ఆరాధించటం, అలానే కాకుండా శివుణ్ణి అంటే అభిషేకించుకోవటం, ఇలాంటివి చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. లేకపోతే మన ఇంట్లోనే మన లక్ష్మీదేవి పటం ముందు కూడానైనా సరేనండి దీపారాధన చేయొచ్చు. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిదండి, విశేషమైన ధనలాభం కలుగుతుందన్నమాట. అమావాస్య రోజున ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వారి సుడి తిరిగి వారు ఎంతటి పేదవారైనా సరేనండి కుబేరులాగా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఈరోజు వీలుంటే అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించుకోండి. ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిదన్నమాట. అమావాస్య రోజున ఖచ్చితంగా ఏంటంటే గనక కాలికి నల్లదారం కట్టుకోవాలి. కాలికి నల్లదారం కట్టడం వల్ల ఏంటంటే గనక నరదిష్టి నుంచి మనం బయటపడగలుగుతాం. నరదిష్టి అనేది దరిదాపుల్లో కూడా రాకుండా పోవటానికి అవకాశం ఉంటుంది. నార్మల్గా మనం ఏంటంటే కాలికి నల్లదారం స్టైల్ కోసము, దిష్టి కోసం కట్టుకుంటూ ఉంటాం కదండి. మిగతా రోజుల కంటే కూడా అమావాస్య రోజున కాలికి నల్లదారం కడితే మనకు మంచి ఫలితం వస్తుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి నల్లదారాన్ని మీ కాలికి కట్టుకోండి. ఈ రోజున నల్లదారాన్ని ధరిస్తే చాలా మంచిదన్నమాట. ముఖ్యంగా మీరు ఇలా ఈ రోజు ధరించుకోండి, చాలా మంచి రిజల్ట్ని పొందండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు అండి దూర ప్రయాణాలు చేయకూడదు. దూర ప్రయాణాలు చేయటం వల్ల ఏంటంటే కనుక మనకి ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి దూర ప్రయాణాలకు దూరంగా ఉండండి. అలానే ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు ధరించకూడదని మనం ముందే చెప్పుకున్నాము. ఈ రోజు మన ఇంట్లో నుంచి పాలు కానీ పెరుగు కానీ ఇవ్వకూడదు. అమావాస్య అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. లక్ష్మీదేవికి అంటే అంకితం చేయబడుతుంది అమావాస్య. అందుకే ఇలాంటి పాలకు సంబంధించిన పదార్థాలు ఏంటంటే ఇతరులకు ఇవ్వకూడదు. అప్పుగా కావచ్చు, బదులుగా కావచ్చు, ఎలానైనా సరే కానీ మన ఇంటి నుంచి వేరే వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళకూడదనమాట. ఈ పనిని కూడా మీరు చేసుకోండి. ఇక అలానే మన ఇంటికి మంచివారు చెడువారు వస్తూ ఉంటారు. మన ఇంట్లో ఎన్నో దిష్టి దోషాలు ఏర్పడతాయి. మన ఇంటిపై నరకన్ను కూడా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేయండి. ధూపం వేయటం వల్ల దృశ్యశక్తులన్నీ కూడా దూరం అయిపోతాయి. ధూపం వేయటం వల్ల ఇల్లంతా కూడా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది. ఇంట్లో ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక దైవానుగ్రహం కలుగుతుంది. మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది. ఇల్లు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి కొన్ని భరిస్తుంది, కొన్ని భరించదు కదా. అలా మనకు అంటే అనుకూలంగా మారటానికి, అనుకూలతను ఇవ్వటానికి ఈ ధూపం ఉపయోగపడుతుంది. కావున సాయంత్రం సంధ్యా సమయంలో ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేసుకోండి. ఇంట్లో ధూపం ఏంటంటే కనుక వేపాకు, కర్పూరం పొడితో వేసుకుంటే చాలా మంచిది. గుగ్గిలంతో కూడా మనం వేయటం వల్ల కూడా అద్భుతమైన రిజల్ట్ వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఇంట్లో ధూపం వేసుకోండి. ధూపం వేసుకుని మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. అలానే కాకుండా ఇల్లు మీకు అనుకూలించేలాగా చేసుకోండి. ఇలా ధూపం వేసుకుంటే
చాలా వరకు కూడా అండి మన ఇల్లు మనకు ఒక్కొక్కసారి అనుకూలించదు, ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఎప్పుడు చూసినా ఏదో రకంగా గొడవ సమస్య ఇబ్బంది వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఈ ధూపం మనకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చెప్పి రూపాయి బిళ్ళ పరిహారం ఆచరించండి. రూపాయి బిళ్ళ పరిహారం చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అలానే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎంతటి అంటే పేదవారైనా సరేనండి కుబేరులైపోతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద అంటే చేకూరటానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక్క రూపాయి కదా అనుకుంటాం, కానీ రూపాయి మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. రూపాయి ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. రూపాయిలో కూడా అద్భుత శక్తి దాగుంటుంది. లక్ష్మీదేవి అంటేనే డబ్బు, డబ్బు అంటేనే అంటే లక్ష్మీదేవి కదండి. కాబట్టి కరెన్సీగా మనం అమ్మవారిని అంటే పోలుస్తూ ఉంటాం. అందుకే రూపాయి బిళ్ళ కూడా లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. కాబట్టి ఇలా మీరు ఒక రూపాయి బిళ్ళని తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. మీరేం చేయండి అంటే కనుక ఒక రూపాయి బిళ్ళని తీసుకోండి, దాన్ని పాలతో శుభ్రం చేసుకోండి. కొద్దిగన్ని పాలను తీసేసుకొని దానితో శుభ్రం చేసుకున్న తర్వాత ఈ రూపాయి బిళ్ళని తీసుకెళ్ళి మీరు ఈ సమయాలలో గుర్తుపెట్టుకోండి, రాత్రి 12 లోపు ఈ పరిహారం చేయాలన్నమాట. అమావాస్య అంటే చీకటిగా ఉంటుంది, వెలుతురు అనేది రాదనుకుంటాం, కానీ అమావాస్య ఏంటంటే కనుక తెలియని అమృత ఘడియలు ఉంటాయి. ఈ అమావాస్య రోజున ఉండే కొన్ని ఘడియలు ఏంటంటే కనుక మానవ జీవితాన్ని మారుస్తాయి. ఒక్క రూపాయే కదా అనుకుంటాం, కానీ ఆ రూపాయి మనకు కొన్ని కోట్ల సంపాదన తెచ్చి పెట్టొచ్చని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. అందుకే ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి. రూపాయి బిళ్ళని ఇక్కడ పెట్టడం వల్ల ఏంటంటే కనుక మీ సుడి తిరిగిపోతుంది. అమావాస్య కదా ఏం వెలుతురు వస్తుంది, అమావాస్య కదా చీకటి ఉంటుంది, అమావాస్య వల్ల ఏం అంటే ప్రయోజనం ఉంది అనుకుంటారు చాలామంది కూడా, కానీ అమావాస్య వల్ల అద్భుతాలు జరుగుతాయి. అమావాస్య వల్ల మనం అద్భుతాన్ని కూడా సృష్టించవచ్చు అన్నమాట. అందుకే చాలామంది కూడా అమావాస్యను అంటే చాలా పవిత్రంగా భావిస్తారండి. ఆ రోజు చేసే లక్ష్మీ పూజ కావచ్చు, అలానే కాకుండా ఆ రోజు చేసుకునే కొన్ని విధి విధానాలు కావచ్చు మానవుడి యొక్క జీవితాన్నే మార్చేస్తాయని చెబుతూ ఉంటాయన్నమాట. అందుకే మనం ఏంటంటే కనుక చాలా పరిహారాలను ఆచరిస్తూ ఉంటాం, ఆచరించుకుంటాం. చాలామంది కూడా కొన్ని పరిహారాలు చేసుకుంటారు, కొన్ని విధి విధానాలను ఆచరిస్తారు. అలానే కాకుండా కొన్ని ఇబ్బందులను తొలగించుకుంటారు, దిష్టి దోషాలను పోగొట్టుకుంటారు. అమావాస్య ప్రతి నెలలో వస్తుందండి, ప్రతి నెలలో చేయాలండి అంటే కనుక మనం ఒక రోజు అంటే అన్నం తింటేనే కదండి కడుపు నిండుతుంది, తినకపోతే మనకు కడుపు నిండదు. అంటే మనం తినకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. అదే మనం దిష్టి దోషాలు అంటే మనము తీసేసుకోకపోతే మనకు కూడా అలాగే అనారోగ్య సమస్యలు వస్తాయి, ఇబ్బందులు పడుతూ ఉంటాం. కాబట్టి అమావాస్య కూడా అలాంటిది. అమావాస్య ఏ నెలలో వస్తుందో అంతటి శక్తిని కలిగి వస్తుంది. ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య ఏంటంటే కనుక మనకు ఒక రకంగా చెప్పాలంటే 144 ఏండ్ల తర్వాత ఏర్పడుతున్న అమావాస్య. దీనికి ఎంతటి శక్తి ఉంటుందో ఒకసారి మీరే గమనించుకోండి. అలానే మళ్ళీ వచ్చే అమావాస్య ఏదో ఒక రకంగా శక్తితో కూడి వస్తుందన్నమాట. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క శక్తితో కూడి వస్తుందండి. ఒక్కొక్క శక్తితో ఏంటంటే కనుక అది చాలా వరకు కూడా కొన్ని ఘడియలను తీసుకొస్తుంది, కొన్ని అమృత ఘడియలను ఏంటంటే కనుక అమావాస్యలో నీలం చేసుకుని వస్తుందన్నమాట. అలా వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా మనం పరిహారాలు చేసుకుంటే మన సుడి తిరగటమే కాదు, మనకు అద్భుతాలు జరిగి బిచ్చగాళ్ళు సైతం కుబేరులు అయిపోతారండి. అమావాస్య అంత చక్కగా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పకుండా ఒక రూపాయి బిళ్ళని తీసుకుని పాలతో కడిగేసి మీ యొక్క మిద్ద పైనండి, అంటే డాబా అంటూ ఉంటాం, మిద్ద అంటూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆ రూపాయి బిళ్ళని అక్కడ పెట్టేసి వదిలేయండి. దానిపైన కప్పటం కానీ పెట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఒక్క రూపాయి అండి, గుర్తుపెట్టుకోండి. ఆ రూపాయిని పాలతో కడిగేసి మీ యొక్క బాల్కనీలో కావచ్చు, మీ యొక్క మిద్ద పైన కావచ్చు, మీకు ఎక్కడైనా సరే, మనకు నార్మల్గా ఏమంటామండి, మనం మిద్దెలే అనుకుంటాం కదా పల్లెల్లో, కొంతమంది డాబాలు అంటారు, కొంతమందికి డాబాలు ఉండవు, ఇలా బాల్కనీస్ ఉంటూ ఉంటాయి కదా, అక్కడ కూడా రూపాయి బిళ్ళ కొంచెం ఆ చీకటి కాంతి పడేలాగా పెట్టుకోండి. ఆ చీకటిలోనే ఏంటంటే కనుక అద్భుత శక్తి దాగుంటుంది. ఆ చీకటిలోనే ఏంటంటే కనుక కొన్ని ఘడియలు ఏర్పడతాయి అన్నమాట. అలా ఈ ఘడియల వల్ల ఏంటంటే కనుక ఆ రూపాయి బిళ్ళ ఆ శక్తులన్నీ కూడా తీసేసుకుంటుంది. రూపాయి బిళ్ళ ఏంటంటే కనుకనండి తొందరగా అయస్కాంతం కంటే కూడా కొన్ని శక్తులను అందులో ఉంచేసుకుంటుంది, అంటే దానిలో కలిపేసుకుంటుంది. ఆ రూపాయిలో ఏంటంటే కనుక కొన్ని అమృత ఘడియల్ని కూడా నింపుకుంటుంది అనమాట. అలా మీరేంటంటే కనుక రాత్రి 12 లోపు ఈ పరిహారం చేయొచ్చు. అలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఒక రూపాయి బిళ్ళని తీసేసుకుని పాలతో శుభ్రం చేసి ఇంటి ఆవరణంలో చీకటి పడే చోట, అంటే ఆకాశం ఆ రూపాయి బిళ్ళని చూసేలాగా పెట్టుకోండి. లేదు మాకు అలా పెట్టే వీలు లేదండి అనుకుంటారు కదా, మీకు బాల్కనీస్ ఇలా ఉంటూ ఉంటాయి కదండి కొంతమందికి, అలా కూడా ఏంటంటే కనుక కొంచెం ఆ చీకటి చూసేలాగా పెట్టేసుకొని వదిలేసుకోండి. ఇలా పెట్టేసి వదిలేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ రూపాయి బిళ్ళని మళ్ళీ తీసి కడగటం ఇలాంటివి చేయకండి. అందులో ఉండే శక్తులన్నీ కూడా మళ్ళీ వెళ్ళిపోతాయి. అందుకే డైరెక్ట్గా తీసేసుకొని పర్సులో పెట్టేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఇది పర్సులో పెట్టుకున్న తర్వాత మీ సుడి ఎలా తిరుగుతుంది, మీకు ఎలా అంటే మంచి ఫలితం వస్తుంది, అలానే కాకుండా మీరు ఎలాంటి అద్భుతాన్ని చూస్తారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నార్మల్గా ఇది పెట్టక ముందు మన పర్సు ఖాళీగా ఉందనుకోండి, ఇది పెట్టిన తర్వాత పర్సు ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుందన్నమాట. అలానే ఏదో ఒక రకంగా పర్సులోకి డబ్బు చేరటం, డబ్బు రావటం,
ఆగిపోయిన సంపద పెరగటం, ధన ద్వారాలు తెచ్చుకోవటం, ధనం మన దగ్గరికి అంటే ఆకర్షించటం, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటం, కొంచెం బెటర్గా అనిపించటం, ఏదో సమస్య పోయినట్టు మనకు అంటే ఇలా మనసుకు తట్టడం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం గమనించుకోగలుగుతాం, మనం చూసుకోగలుగుతాం. కాబట్టి ఇలా రూపాయి బిళ్ళతో ఈ పనిని తప్పకుండా ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. ఒక్క రూపాయి మానవ జీవితాన్ని మార్చేసి మానవుడికి అష్టైశ్వర్యాలను సిద్ధింపబడేలాగా చేస్తుందని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి రూపాయి బిళ్ళ పరిహారాన్ని ఖచ్చితంగా చేసేసుకొని ఫలితం పొందండి. ఈ రూపాయి బిళ్ళ ఏంటంటే కనుక ఒక్కరు మాత్రమే పెట్టుకోవాలి, 10 మంది పెట్టుకోకూడదు. ఒకవేళ మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, 4 రూపాయి బిళ్ళని తీసేసుకొని మీరేంటంటే కనుక చీకటి ఉండే ప్రదేశంలో పెట్టండి. చీకట్లో ఏముంటుందండి అనుకోకండి. చీకట్లో మనకు ఎలా అయితే దుష్ట శక్తులు ఉంటాయో కొన్ని మంచి శక్తులు కూడా ఉంటాయి. మంచి శక్తి ఏంటంటే కనుక మంచిని ఆకర్షిస్తుంది, చెడు శక్తి చెడుని ఆకర్షిస్తుంది. అందుకే మనకు మంచి జరిగి మంచి ఫలితం రావాలంటే ఖచ్చితంగా ఇలా చీకటి ప్రదేశంలో మనం పెట్టేసి వదిలేస్తే మాత్రం అద్భుతమైన ఫలితం వచ్చి మన జీవితం మారిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. ఇక అలానే కాకుండా ఇంకొకటి కూడా రూపాయి బిళ్ళకు సంబంధించిన పరిహారం అండి. ఇది కూడా మీకు బాగా అంటే ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది. రాత్రికి రాత్రి మీరు ఏంటంటే కనుక అద్భుతాన్ని చూస్తారని చెప్పొచ్చు. అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడటానికి ఇప్పుడు చెప్పి ఈ రూపాయి బిళ్ళ పరిహారం ఉపయోగపడుతుంది. మనకేంటంటేనండి చాలా వరకు కూడా పీడకలలు వస్తూ ఉంటాయి, దృష్టశక్తులు మన చుట్టూదా తిరుగుతూ ఉంటాయి. కానీ మీరు అనుకోవచ్చు ఏ శక్తి కూడా మా దగ్గరికి రాదండి, మేము ప్రతిరోజు కూడా బాగానే ఉంటాం, బాగానే పడుకుంటాం, కానీ అయినప్పటికీ కూడా మధ్యరాత్రులు మా కళలు వచ్చి ఇబ్బంది అంటే కలుగుతూ ఉంది అనుకుంటారు కదా. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మన చుట్టూదా ఏర్పడే కొన్ని అంటే కళలు ఉంటాయి కదా, అంటే ఏర్పడే కొన్ని శక్తులు కావచ్చు. అవేంటంటే కనుక మనని చాలా వరకు కూడా భయపెడుతూ ఉంటాయి. కొన్ని కారాత్మక శక్తులు ఉంటాయండి. ఆ కారాత్మక శక్తులు ఏంటంటే కనుక కంటికి కనిపించవు. అవి కొన్ని దృష్ట శక్తులను కలిగి ఉంటాయి, కొన్ని తిరుగుతూ ఉంటాయి. మన కంటికి కనిపించని శక్తే కారాత్మక శక్తి, మనకు తెలియని శక్తే ఏంటంటే కనుక అతి భయంకరమైన శక్తి అనమాట. ఇది ఎవరు గమనించలేరు, గ్రహించలేరు. అలా అని ఏంటంటే కనుక మనం చూడలేం కదండి. కాబట్టి దాన్ని తొలగించుకోవడానికి, దాని నుంచి మనం బయటపడటాన్ని, అలానే కాకుండా మన కష్టాన్ని తొలగించుకొని మనకు ఏంటంటే కనుక దైవ అనుగ్రహాన్ని కలిగించుకోవటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఇలా ఒక రూపాయిని తీసుకోండి. తీసేసుకుని రాత్రికి మీరు పడుకుంటారు కదా, పడుకునేటప్పుడు ఏం చేయండి అంటే కనుక ఈ రూపాయి బిల్లని మనం శుభ్రం చేసుకోకపోయినా పర్వాలేదండి, అలానే డైరెక్ట్ పరిహారం కోసం ఉపయోగించుకోవచ్చు. పరిహారం చేసేసి ఫలితం పొందవచ్చు. ఇలా రూపాయి బిల్లని తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక చేతిలో పట్టుకోండి. ఆడవారైతే ఎడమ చేతిలో పట్టుకోవాలి, మగవారైతే కుడి చేతిలో పట్టుకోవాలి. మీకు ఏ కష్టం వస్తుంది, ఏ సమస్య వస్తుంది, దేనివల్ల సఫర్ అయిపోతున్నారు, అలానే కాకుండా ఏ ఇబ్బంది మీకు కలుగుతుందో అది చెప్పుకోండి. ఇది అమావాస్య రోజు రాత్రి పడుకునే ముందు చేయాలి. ముందు చెప్పిన పరిహారం ఏంటంటే కనుక రాత్రి సమయాలలో అంటే మనకు చీకటి పడేలాగా రూపాయి బిళ్ళని మనకు తోచిన మనకుండే డాబాల పైన పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే కనుక అష్టదరిద్రాలను పోగొట్టుకొని ఐశ్వర్యాలను తెచ్చిపెట్టుకొని మన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ రూపాయి బిళ్ళ పరిహారం. అందుకే ఈ రూపాయి బిళ్ళని తీసేసుకుని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. కష్టం తీరాలని, బాధ పోవాలని, ఇబ్బంది ఉండకూడదని, చక్కగా ఉండాలని, చెడు కళలు రాకూడదండి, కళల వల్ల మీకు కలిగే భయం కూడా తొలగాలనేసి సంకల్పం చెప్పుకొని రాత్రి దిండు కింద పెట్టి పడుకోవాలి. తెల్లవారేసరికి మీరు అద్భుతాన్ని చూస్తారు. ఇది పెట్టి పడుకున్న తర్వాత ఎలాంటి చెడు కళ అనేది రాదు, ఎలాంటి భయంకరమైన చెడు అనేది కూడా మీ దరిదాపుల్లోకి రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. అందుకే రూపాయి బిళ్ళని పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి, ఇతరులతో పంచుకోకండి. ఇంట్లో వారికి కూడా చెప్పకుండా రూపాయి బిళ్ళని రహస్యంగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని 2 నిమిషాల పాటు యోగా ప్రక్రియలో ఉండి ఆ తర్వాత ఈ రూపాయి బిళ్ళని మీ దగ్గర పెట్టుకోండి. ఇలా నిద్రించేటప్పుడు డబ్బు కాబట్టి ఆకర్షిస్తుంది, అలానే కాకుండా మంచిని తెచ్చి పెడుతుంది, చెడుని తీసేస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను కూడా తీసేసి మనకు అంటే మంచి చేకూరేలాగా చేయటానికి రూపాయి బిళ్ళ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా రూపాయి బిళ్ళని పెట్టామా, ఇంకా తెల్లారిన తర్వాత లేచామా, ఆ రూపాయి బిళ్ళని పేదవారికి ఇచ్చేసామా, దానమే చేయాలి, హుండీలో వేయకూడదు. అదంతా కూడా ఏంటంటే రాత్రి సమయాలలో ఏర్పడే చెడంతా కూడా అది తీసేసుకుంటుంది. కాబట్టి మనం దానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది, దరిద్రం పోతుంది, అష్టైశ్వర్యాలతో మనం తులతూగుతూ ఉంటాము, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది. అలా అని మన చెడంతా కూడా దానం చేసిన వారికి ఏం పోదండి. అలా దానం చేసిన వారు ఏంటంటే కనుక అది తీసుకుంటారు. అలానే కాకుండా దానికి తగ్గట్టుగా ఇంకా కొద్దిగా డబ్బు ఇవ్వండి. 1 రూపాయి దానం చేయాలండి అంటే కనుక కొంచెం డబ్బుని కలపొచ్చు, అది మన ఇష్టము. ఒకవేళ కలిపి చేసుకోండి దానము, లేకపోతే నార్మల్గా రూపాయి బిళ్ళని చెయ్యండి. కానీ మీరు దానం చేశారని ఆ రూపాయి బిళ్ళని మీ దగ్గర పెట్టుకోకూడదు, దాన్ని ఖచ్చితంగా ఏంటంటే వేరే వాళ్ళకి ఇచ్చేయాలి, మన దగ్గర ఉండకూడదు. అలా లేనప్పుడు ఏంటంటే మన దగ్గర ఉండే అంటే చెడంతా కూడా వెళ్ళిపోతుంది, మనకు మంచి జరుగుతుంది. ఇది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుందండి. ఇదేంటంటే కనుక మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. అమావాస్యకైతే కొంత లక్షల మంది కూడా చేస్తారు, కానీ ఇది చాలా మందికి తెలియని పరిహారం అని చెప్పొచ్చు. కొంతమంది దీన్ని ఫాలో అవుతారండి ప్రతి అమావాస్య కూడా. మీకు కూడా ఇలాంటి ఇబ్బంది ఉంది, ఇలాంటి సమస్య వస్తుందంటే కనుక మీరు కూడా అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ పని చేసేసుకోండి. ఒక్క రాత్రిలోనే మీ సుడి తిరగడంతో పాటు మీకు అద్భుతం జరుగుతుంది, అద్భుతమైన ఫలితాలు వచ్చి
మీ జీవితమే మారిపోతుందని చెప్పొచ్చు. అందుకే ప్రయత్నించేసుకోండి. అమావాస్య ఎన్నో శక్తులతో కూడి వస్తూ ఉంటుంది కదండి. అమావాస్య రోజున మనం ఏది చేసుకున్నా కానీ ఫలితం ఉంటుంది. అలానే కాకుండా అమావాస్య రోజున కొన్ని వస్తువులను మన ఇంటికి కొని తెచ్చుకోకూడదు. అలా కనుక మనం తెచ్చుకున్నట్టయితే మనకు దరిద్రాలు పట్టి పీడిస్తాయండి. అందుకే అమావాస్య రోజున ఏంటంటే గనక మనము ముఖ్యంగా చీపురిని కొని మన ఇంటికి మాత్రం తెచ్చుకోకూడదండి. చీపురిని కొని ఇంటికి తెచ్చుకుంటే మాత్రం లక్ష్మీదేవి ఆగ్రహానికి మనం గురవుతాం. కాబట్టి చీపురిని మాత్రం ఇంటికి కొని తెచ్చుకోకండి. ఈ రోజు అస్సలు కూడా గాజులను కొనకూడదు, గాజులను ధరించకూడదు. గాజులను ధరిస్తే మాత్రం ఆ తల్లికి మహా కోపం వస్తుందన్నమాట. అందుకే గాజులు తెచ్చుకోవటం, గాజులు పెట్టించుకోవటం ఇలాంటివి చేయకండి. చీపురిని కొనకండి. అలానే మీ ఇంట్లో ఉండే పాత చీపురిని తీసేసి పడేయకండి. చీపురు ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీప్రదంగా భావిస్తారు. కాబట్టి చీపురిని మనం ఏంటంటే కనుక అమావాస్య రోజు పడేయకూడదు. అలానే మన ఇంట్లో ఉండే కుండలండి, నీళ్లు నింపి పెడతాం కదా కుండలు, కొంతమంది ఏంటంటే కనుక పగిలిపోయాయని పడేస్తూ ఉంటారు. అలానే అమావాస్య తిథి రోజున మాత్రం అస్సలు పడేయకండి. ఆ నీళ్ళ కుండల్ని కూడా మనం పడేసుకోకూడదు. అలా పడేసుకోవటం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఉండే సంపద అంతా కూడా హరించిపోతుంది. ఈరోజు పాలు పెరుగు ఎవరికి కూడా దానంగా అప్పుగా ఇవ్వకండి. అలా ఇస్తే మాత్రం మనకి ఇబ్బందులు తప్పవన్నమాట. లక్ష్మీదేవి పాలకడల నుంచి ఉద్భవించింది కాబట్టి ఆ తల్లికి పాలు పెరుగు అంటే చాలా ఇష్టం. పాలతో చేసిన పదార్థాలన్నా కానీ ఆ తల్లికి ఇష్టం. కాబట్టి ఈరోజు వీళ్ళుంటే లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన ఏదైనా సరే స్వీట్ని పెట్టండి. అలా కుదరకపోతే ఒక గ్లాస్ పాలను తీసుకోండి. కాచి చల్లార్చిన తీసుకొని అందులో 2 సోంపు గింజలు వేసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత అమ్మవారికి నివేదన చేయండి. ఆ పాలల్లో కొద్దిగా బెల్లం వేసి అమ్మవారికి నివేదన చేసి దాన్ని మనం స్వీకరించుకుంటే మనకు దరిద్రాలు పోయి ధనం మన దగ్గరికి రావడంతో పాటు మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి జరిగి లక్ష్మీ కటాక్షంతో పాటు మనం కోట్ల అధిపతులు అవ్వటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పు.